చిన్నప్పని అరెస్ట్ చేసి నేను అవినీతికి పాల్పడ్డాను, గీ స్వామివారికి సమర్పించే ప్రసాదాల్లో అడల్టీ గీకి వాడటానికి నేను అవినీతికి పాల్పడ్డాను దుష్ప్రచారం చేస్తున్నారు. అటువంటి ఇది నీచమైన పని నేను చేయలేదు, చేయబోను కూడా. దట్టు స్వామివారి సేవలో అట్లాంటి కార్యక్రమం ఏ రోజు నేను తలపెట్టే కార్యక్రమం కూడా చేయను. దీన్ని కూడా నేను క్లారిఫై చేశాను. అట్లా అనుకుంటే టీటీడీలో అవినీతికి పాల్పడి డబ్బు సంపాదించుకోవాలనుకుంటే స్వామివారికి సమర్పించే ప్రసాదాలను అవినీతి చేయాల్సిన పని లేదు. ఇంకా ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాటిల్లో కోట్లాది రూపాయల నిధులు టీటీడీ ఖర్చు పెడుతుంది. వాటన్నిటిలో నేను అవినీతి చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ స్వామివారి సేవలో నేను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పడం జరిగింది. నా హయాంలో చేసిన ఎస్పెషలీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి గత ప్రభుత్వంలో శ్రీనివాస్ సేతు బ్రిడ్జ్ కోసం నిర్మాణం చేయటం కోసం సుమారుగా 680 కోట్లకో 690 కోట్లు గత ప్రభుత్వం శాంక్షన్ చేస్తే మేము వచ్చినాక దాన్ని ఆపేసాం. మా ప్రభుత్వం వచ్చినాక, ఎందుకంటే బోర్డు శాంక్షన్ లేకుండానే అప్పుడు ఇచ్చారు గత ప్రభుత్వంలో. దీనిపై విచారణ చేయాలి అని చెప్పి ఆపేయటం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాల్లో కాంట్రాక్టర్లు వచ్చి మా అధికారులతో మాట్లాడారు. వాళ్ళతో కూర్చొని కాస్ట్ తగ్గించే కార్యక్రమం చేయండి, ఇది చాలా అబ్నార్మల్గా కాస్ట్ బిడ్ చేస్తున్నారని చెప్పి ఆ కాంట్రాక్టర్ని చెప్పడం జరిగింది. తదుపరి జరిగిన విషయాలలో కూడా సుమారుగా 90 కోట్ల నుంచి 100 కోట్ల వరకు కాస్ట్ తగ్గించి మళ్ళా అదే కాంట్రాక్టర్ చేత నిర్మాణం కంప్లీట్ చేసి ఓపెన్ కూడా చేయించడం జరిగింది మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. సో వీటిపై కూడా మీరు విచారణ చేయండి. ఎందుకు అంత కాస్ట్ ఎక్కువ పెంచి గత ప్రభుత్వంలో టెండర్లు పిలిచారు? ఎందుకంటే చిన్న అమౌంట్ కాదు కదా. దాంట్లో కూడా మేము అవినీతి చేయాలనుకుంటే అట్లాంటి కార్యక్రమం చేసి ఉండొచ్చు, మేము చేయలేక. స్వామివారి సొమ్ము ప్రతి రూపాయి కాపాడటం కోసం ఆ కాస్ట్ని తగ్గించడమే కాక ఇంకా ఫర్దర్గా కూడా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని ఆ కాంట్రాక్టర్తో చెప్పి చేయించడం జరిగింది. అదేవిధంగా ఏ విధంగా చిల్డ్రన్ హాస్పిటల్, పద్మావతి హృదయాలయ హాస్పిటల్ నిర్మాణం చేసి ఎంతమంది పసిపిల్లల ప్రాణాలు కాపాడటం కోసం మేము నిధులు వెచ్చించాము, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. సో ఈరోజు జరిగిన దీంట్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను సమాధానం చేయడం జరిగింది. ఈ 2 విషయాలు మాత్రం క్లారిఫై చేయాలని చెప్పి వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఒకటి, కల్తీ జరిగిన లడ్డుల్లో యానిమల్ ఫ్యాట్ ఉందా, ఒకవేళ ఉంటే ఆ 4 ట్రక్స్ వాడారా లేదా. నెంబర్ 2, చిన్నప్పన్న నా పిఏ కాకపోయినా నా పిఏగా ప్రొజెక్ట్ చేసి అతని ద్వారా నేను అవినీతికి పాల్పడ్డానని చిత్రీకరించే కార్యక్రమం చేస్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు, తప్పు. అది కూడా మీరు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. 3వ అంశం, సరే ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో అడల్టెడ్ గీ సప్లై చేస్తున్నారు, పామ్ ఆయిల్ మిక్స్ అయిందంటున్నారు, ఏదో ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మీకు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం 2025 జూన్లో జరిగిన దానికే ఎంక్వైరీ చేయమన్నారు. ఫైన్, దాని నుంచి లింకులు వచ్చిన ద్వారా మీరు 2019 నుంచి కూడా జరిగిన ఈ సప్లైస్లో ఎంక్వైరీ చేస్తున్నారు. నిజం నిర్ధారణ తేలినాక తప్పకుండా సిట్ రిపోర్ట్ వచ్చినాక వాళ్ళకి ఎవరైతే బాధ్యులు అవుతారో అవినీతి జరగటానికి వాళ్ళపై చర్యలు తీసుకునే కార్యక్రమం నిష్పక్షపాతంగా చేయాలి అని చెప్పి నేను సిట్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. అదే విషయం మీ ద్వారా దేశంలో ఉండే శ్రీవారి భక్తులకు అందరూ కూడా తెలియజేసుకున్నాను.